నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ వితరణ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు, రిక్షా కార్మికులకు మరియు ప్రజలకు రిటైర్డ్ తహసీల్దార్ అడ్డాల పెద్ద దుర్గారావు నిడదవోలు వారి ఆర్థిక సహాయంతో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ వేసవి తాపాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రయాణికులకు, కార్మికులకు మజ్జిగ మరియు చల్లటి మంచినీళ్లు సరఫరా చేయడం ఉత్తమమైన కార్యంగా భావించి ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. నోరు లేని పశుపక్ష్యాదులకు నీరు దొరికే విధంగా మన ఇంటి వద్ద నీరు ఏర్పాటు చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుంటిపల్లి శివకుమార్, కాళ్ల రాంబాబు, గొన్నాబత్తుల రామారావు, పొన్నా సుబ్రహ్మణ్యం, గోపిరెడ్డి శ్రీనివాస్, పోలదాసు శ్రీనివాస్, కొత్తపల్లి నాగేశ్వరరావు మరియు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. కాయలు చెప్దాం అనుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ వేసవి దాహార్తిని తీర్చడానికి రిటైర్డ్ ఎంఆర్ఓ అడ్డాల పెద్ద దుర్గారావు గారి ఆర్థిక సహకారంతో ఈరోజు 1000 మందికి ఈ బటర్ మిల్క్ ప్యాకెట్లు పంచిపెడుతున్నాం. ఈరోజు మా పరిసర గ్రామమైన సింగవరంలో జాతర జరుగుతుంది. ప్రయాణికులు ఎక్కువగా మా బస్టాండ్లోకి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము దాహార్తి తీర్చడానికి మజ్జిగ ప్యాకెట్లతో పాటుగా మంచినీరు కూడా సరఫరా చేస్తున్నాం. ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో ఈ మజ్జిగ వితరణ అనే కార్యక్రమం ఈ అవసరాన్ని బట్టి, అంటే ప్రజల అవసరాన్ని బట్టి, ఈవేళ ప్రజలకు అవసరం ఏంటంటే దాహార్తిని తీర్చడం, దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఈ మంచినీరు సరఫరా, ఈ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయడం అనేది కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది నిరంతరం కొనసాగేటట్టుగా చేస్తాం. ఇది ఒక బస్టాండ్లోనే కాకుండా వీధుల్లో కూడా బాటసారులకి ఈ మజ్జిగ ప్యాకెట్లు మేము సరఫరా చేస్తున్నాం.